బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమా కానీ ఎలివేషన్స్ కానీ అరాచకం. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం తగ్గేదేలా. నేషనల్ కొట్టిండు, ఈసారి ఆస్కార్ అవార్డు కొడుతుండు. 100 కాదు 1000 కాదు 2500 కోట్లు కొడతాడు. నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. అరాచకం మాస్ జాతర అన్న. చూసినావా 2000 కోట్లు పక్కా కొడుతుంది సినిమా, పక్కా కొడుతుంది. ఇట్లా పెట్టుడే కొకనికి. థ్యాంక్ యూ సుకుమార్, ఫుల్ హ్యాపీ. ఆకలి మొత్తం తీరిపోయింది. ఎక్సలెంట్ యాక్టింగ్, ఎక్సలెంట్ డైరెక్షన్. పులి వస్తే ప్రజలు పారిపోయారు, పుష్ప వస్తే పులి పారిపోయింది. షో క్యాన్సల్ చేసిండు. 1:30 షో వేసి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత షో లేదంటారు. సండే థియేటర్ మొత్తం ఇది అయిపోవాలి. మనం ఫస్ట్ పార్ట్ ఎంత ఎంజాయ్ చేసినాం, పుష్ప 1 పుష్ప 2 కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంటే స్టార్టింగ్లో ఇవ్వలేమనుకోరు, సినిమా అరే ఫస్ట్ పార్ట్ అంతా ఇట్టుంటుందా అనుకోరు. కానీ ఆ సినిమా చూసినా కొద్దు, ఒక్కొక్క టైంలో చూసినా కొద్దు సినిమా ఒక రూవెంజ్, ఒక బూస్ బ్యాన్స్. అంటే మనం అనుకోవచ్చు ఒక బాహుబలి మన తెలుగు సినిమా ఒక ఇండస్ట్రీ నుంచి రాజమౌళి తీసుకుపోయి మన తెలుగు నుంచి వరల్డ్ నిలబెట్టిండు. అలాంటిది మళ్ళీ సుకుమార్ గారు ట్రై చేసిండు, ఆయన ఫలితం ఫలించింది సార్. నిజంగా చెప్తున్నాం, ఇలా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఆ కష్టంకి మీరు ఇలా వరల్డ్ సినిమా రిలీజ్ చేశారు కాబట్టి సినిమా సక్సెస్ఫుల్ అయింది. రేపటి నాడు మన తెలుగు సినిమా అంటే ఇట్లా కాలర్ ఎగరేసుకోవాలి ఎవరైనా. అంటే నేను ఒక చిరంజీవి ఫ్యాన్, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్తలే, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ మన తెలుగు సినిమా వరల్డ్లో పోతుంటే ఇట్లా అనుకుంటారు. అంటే ప్రౌడ్గా అంటలే మనం ఇట్లా మెచ్చుకుంటారు తెలుగు ఫ్యాన్స్. తెలుగు సినిమా అంటే అంత బాగా తీసారు, సినిమా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సీనియర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది సాంగ్ మీద. అల్లు అర్జున్ మాత్రం యాడ్సప్. ఒక విక్రమ్, ఒక అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా, మళ్ళీ కమల్ హాసన్ భారతీయుడు తీసుకోండి, ప్రతి ఒక్క సినిమా తీసుకోండి. అలాంటి గెటప్ లేచి వాళ్ళు ఒక తమిళ్ సినిమా నుంచి మన తెలుగు ఆడియన్స్కి ఇష్టపడేటట్టు చేసారు. అలాంటిది తక్కువ చేసిన అల్లు అర్జున్ గారు ఇన్ని గెటప్ లేచిండు. అంటే నేను గొప్ప అని చెప్తలేను, మన తెలుగు హీరో అంటే అలాగంటే చిన్న హీరోనే కమల్ హాసన్ కంటే మన విక్రమ్ కంటే అలాంటి హీరోల కన్నా కూడా చిన్న హీరో అయినా కూడా ఆయన చేసి చూపించింది, మన తెలుగు హీరో అయినా సత్తా చూపించిండు, యాక్టింగ్లో ప్రూవ్ చేయించిండు. అది హ్యాట్సాప్ చెప్పాలి. డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సీలియా యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోర్లేదు, అందరిది బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఆడియన్స్ మనం అందరం ఒక్కటానికి చూస్తే ప్రతి సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. నువ్వెంత నేనంత సినిమా సక్సెస్ కాదు, ప్రతి హీరో సినిమా చూడాలి, అందరు చూడాలి. బ్లాక్ బస్టర్ తగ్గేదే.